హాయ్ అండి. నమస్తే. ఈరోజు మన కిచెన్‌లో ముల్లంగి చట్నీని చాలా ఈజీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక పాత్రని పెట్టి కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇలా పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత వెంటనే నూనె వేయకుండా కాస్త ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత తగినంత నూనెని వేశాను. నెక్స్ట్ ఇప్పుడు వీటిలోకే కొంచెం ధనియాలని, అలాగే కొంచెం మెంతులు వేస్తున్నాను. కొంచెం మాత్రమే మెంతులు వేయాలి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వీటన్నిటిని కూడా చక్కగా వేగనివ్వాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చిమిరపకాయలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడ నేను ఈ ముల్లంగి చట్నీలోకి పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. కావాలి అంటే ఎండు మిరపకాయలైనా తీసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్‌లోకి ముల్లంగిని వేశాను. కొంచెం ఉప్పుని, కొంచెం పసుపుని కూడా వేశాను. ముల్లంగి త్వరగా ఉడకటం కోసం కొంచెం ఉప్పు వేయాలి. ఇలా అంతా కూడా కలిపేసిన తర్వాత ఇప్పుడు వీటిలోకే కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తున్నాను. పచ్చి కొబ్బరి ఇష్టం లేకపోతే ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు. అలాగే కొంచెం మాత్రమే చింతపండు కూడా వేయాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో కలుపుకుంటూ ఈ ముల్లంగి ముక్కలని చక్కగా మగ్గించాలి. ముల్లంగిలో తేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ నిదానంగా లో ఫ్లేమ్‌లో పెట్టి చక్కగా మగ్గించాలి. ఇక్కడ చూడండి ఒక 7, 8 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా చక్కగా మగ్గించుకోవాలి. మరి కాస్త డ్రైగా అయ్యే వరకు మగ్గించాలి. ఇప్పుడు మూత తీసి కలుపుకుంటూ మరి కాస్త ముల్లంగి రంగు మారాలి. అప్పటి వరకు ఇలా ఫ్రై చేయాలి. ముల్లంగిలో పచ్చి వాసన ఉంది అంటే పచ్చడికి కాస్త వెగటు వస్తుంది. కాబట్టి పూర్తిగా డ్రైగా అయ్యే వరకు మగ్గిస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు ముందు పచ్చిమిరపకాయల్ని ఇలా మిక్సీ జార్‌లోకి వేశాను. ఆ తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేశాను. నెక్స్ట్ కొంచెం అల్లం ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టిన ముల్లంగి కూడా వేస్తున్నాను. ఇలా ముల్లంగి కూడా వేసేసి మిక్సీ పట్టేసేయాలి. వీటితో పాటే కొంచెం కొత్తిమీరను కూడా వేస్తున్నాను. కొత్తిమీర కొంచెం ఎక్కువ క్వాంటిటీనే తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టి ఇప్పుడు పోపు పెడుతున్నాను. పోపు లేకుండా ఇలా తీసుకున్నా కానీ చాలా రుచిగా ఉంటుందండి. ఇక్కడ నేను పోపు కోసం మళ్ళీ అదే పాత్రని పెట్టి తగినంత నూనెని వేశాను. నూనె వేడైన తర్వాత కొంచెం తాలింపు గింజలు వేస్తున్నాను. ఆ తర్వాత కొన్ని ఎర్రమిరపకాయల్ని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి పోపు చక్కగా వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఎక్కడా కూడా మాడకుండా ఇలా నిదానంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసేసి ముందుగా మిక్సీ పట్టిన పచ్చడి వేసి అంతా కూడా కలిపేసేయాలి. ముల్లంగి చట్నీని ఇలా పచ్చి కొబ్బరి వేసి చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. ముల్లంగి వేయించుకునేటప్పుడే కాస్త నిదానంగా పచ్చి వాసన పోయే వరకు వేయించాము అంటే ముల్లంగిలో వెగటు వాసన అనేది రాకుండా పచ్చడి మంచిగా ఉంటుంది. ఇక్కడ చూడండి పోపు అంతా కూడా ఇలా పచ్చడికి పట్టే విధంగా చక్కగా కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇలా ప్రిపేర్ చేసిన ముల్లంగి చట్నీని వేడి వేడి అన్నంతో తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అంతే అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.